చాలా టేస్టీగా, వెరైటీగా, రెగ్యులర్‌గా చేసుకునే గులాబ్ జామ్‌లా కాకుండా ఇలా ఈ గులాబ్ జామ్ చేసుకోండి చాలా బావుంటది. ఏ ఫెస్టివల్‌కైనా, స్పెషల్ డేస్ ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా గులాబ్ జామ్స్ చేసుకొని తినండి. చాలా బాగా నచ్చుద్ది. ఇప్పుడు ఈ జామూస్ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ముందుగా షుగర్ సిరప్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్‌లో 2½ కప్ పంచదార వేసుకుందాం. ఆ రేట్లో వచ్చి సుమారుగా 1/2 kg వరకు అయితే ఉంటుందండి ఈ పంచదార. దీనికి సరిపడా వాటర్ పోసుకుందాం. వాటర్ కూడా నేను 2½ కప్ వాటర్ పోసుకుంటున్నాను. షుగర్ ఎంత అయితే తీసుకున్నాం వాటర్ కూడా అంతే తీసుకుంటున్నా. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పంచదార కరిగేంత వరకు కరిగించుకుందాం. మీకు పంచదార సిరప్ వద్దనుకుంటే ఇదే ప్లేస్ లో బెల్లం తోటి కూడా సిరప్ చేసుకోవచ్చు. కాకపోతే దాని టేస్ట్ వేరేలాగా ఉంటుందండి. దీనికైతే ఈ షుగర్ సిరప్ కరెక్ట్ గా బాగా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా పంచదార అంతా కరిగినాక ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. దీనికి ఎటువంటి పాకం రానవసరం లేదు. కాస్త పంచదార కరిగి తిక్కుగా అయితే సరిపోతుంది. తీగ పాకం ఏం రానవసరం లేదు. ఇలా తిక్కుగా అయితే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాం. జామూస్ చేయడానికి గులాబ్ జామ్ పిండి కాకుండా నేను కోవా తోటి జాము చేస్తున్నాను. వెరైటీగా చేస్తున్నాను కదా, అందుకే ఈ కోవా తోటి గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి. ఇది పచ్చి కోవా, స్వీట్ కోవా అయితే కాదు. ఇది కూడా 2 కప్పులు తీసుకున్న. వెయిట్ లో వచ్చి 1/2 కిలో వరకు ఉంటుందండి. స్వీట్ కోవా వేరేలాగా ఉంటుంది, పచ్చి కోవా వేరే ఉంటుంది. ఇందులో అయితే స్వీట్ ఉండదండి. కోవా మార్కెట్ లో ఎక్కడైనా ఈజీగా అయితే దొరుకుతుంది. ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ అంటారు కదా, అదైతే తీసుకుంటున్నా. అలాగే ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నా. ఈ ప్లేస్ లో మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఈ రవ్వ గోధుమ పిండి వేయటం వల్ల గులాబ్ జామ్స్ కాస్త క్రిస్పీగా బాగా వస్తాయండి. కోవా కొంచెం తేమగా ఉంటది కదా, ఈ గోధుమ పిండి వేయటం వల్ల పీల్చుకొని జామూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ తేమంతా పీల్చుకొని ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇందులో ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలండి. మీరు గోధుమ పిండి రవ్వ వేసేటప్పుడే వేసుకోవచ్చు. నేను మర్చిపోయి ఇప్పుడైతే వేస్తున్నాను. ఇలా వంట సోడా వేసుకుని పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి. వంట సోడా వేసుకోవటం వల్ల జామూస్ బాగా వస్తాయి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక 10-15 నిమిషాలు పిండిని రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు పిండి బాగా మృదువుగా వస్తుంది. నేను 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన 15 నిమిషాల తర్వాత మళ్ళీ పిండి తీసి చూపిస్తున్నానండి. వంట సోడా వేయడం వల్ల ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా మృదువుగా గుల్లగా బాగా ఉంటే జామూస్ బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో జామూస్ లాగా చేసుకోవడం. నేను జామూస్ కూడా 2 డిఫరెంట్ షేప్స్ లో అయితే చేస్తున్నాను. రెగ్యులర్ గా గులాబ్ జామ్స్ రౌండ్ షేప్ లోనే ఉంటాయి కదా, అలా రౌండ్ షేప్ లో కావాలంటే రౌండ్ షేప్ లో చేసుకోండి. లేదంటే ఇలా ఈ షేప్ లో అయినా చేసుకోండి. చేతికి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ రాసుకొని చిన్న సైజులో ఇలా పిండి ఉండ తీసుకొని షేప్ అయితే చేయండి. నేను సిలిండర్ షేప్ లో అయితే చేస్తున్నాను. అలాగే రౌండ్ షేప్స్ కూడా చేస్తున్నాను. ఎక్కువ పెద్ద సైజు కాకుండా కాస్త మీడియంగా ఇలా చేసుకోండి. మళ్ళీ నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు వేసేతలకి ఇంకాస్త పెద్ద సైజుగా వస్తాయి. అందుకని ఇలా మీడియం సైజుగా ఇలా సిలిండర్ షేప్ లో అయితే చేసుకోండి. ఈ షేప్ లో చేసుకుంటే నేను చూడడానికి బాగా ఉంటాయి. పిండిని అంతటిని ఇలాగే చేసుకోండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా చేతికి నెయ్యి రాసుకుంటూ నూనె రాసుకుంటూ చేస్తే బాగా వస్తాయి. నేను సగం వచ్చి సిలిండర్ షేప్ లో చేసిన, ఇంకా సగం పిండి వచ్చి రౌండ్ షేప్ లో అయితే చేసినాయి. ఈ విధంగా పిండిని అంతటిని చేసుకున్నాక ఎక్కువ గాలికి ఆరపెట్టుకోకూడదండి. వెంటనే నూనెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చేసుకునేటప్పుడే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఇవి అయ్యేలోగా ఆయిల్ కూడా హీట్ ఎక్కుద్ది. అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఈ విధంగా సగం సిలిండర్ షేప్ సగం నార్మల్ రౌండ్ షేప్ లో అయితే చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకుంటున్నా. ఆయిల్ హీట్ ఎక్కినాక జామూస్ అయితే చేసుకుందాం. కాస్త లోతుగా ఉండే కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఓవర్ గా హీట్ చేసుకోకూడదండి. ఈ జామూస్ చేయడానికి మీడియం హీట్ ఉండేలాగా చూసుకోవాలి. తక్కువ హీట్ ఉండే జామూస్ చేసుకున్న జామూస్ ఇరిగిపోతాయండి. మరి నూనె బాగా కాలినాక ఈ జామూస్ వేసుకుంటే లోపల పచ్చిగుండి పైన మాత్రమే ఫ్రై అయ్యి జామూస్ అంత బాగా మీడియం హీట్ లో ఉంచుకొని జామూస్ ఓవర్లోడ్ వేసుకోకుండా ఇలా కడాయికి సరిపడమైన వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక వైపు కాలినాక రెండో వైపు కూడా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మంచి కలర్ వస్తే జామూస్ చూడటానికి కూడా బాగా అనిపిస్తాయి. కోవా తోటి కూడా బొబ్బట్లు చేశానండి. ఆల్రెడీ వీడియో పెట్టిన, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నార్మల్ బొబ్బట్ల కంటే కూడా కోవా బొబ్బట్లు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మంచి రంగు వచ్చినాక జామూస్ ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని జామూస్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకొకసారి కూడా చెప్తున్నానండి, లో హీట్ ఉన్నప్పుడు మటుకు జామూస్ వేసి కాల్చుకుంటే మటుకు విరిగిపోతాయి. హై హీట్ ఉన్నప్పుడు వేసి చేసుకున్నా కూడా జామూస్ బాగోవు.
మీడియం మంటలోనే ఇలా బాగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే జామోస్ అయితే బాగుంటాయి. కలర్ మటుకు కాస్త ఎర్రగా ఉండేలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా జామోస్ అన్ని చేసుకొని తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి జామోస్ ఎంత బాగుండే, మీరు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఎక్కడ క్రాక్స్ లేవండి, ఏవి ఇరిగిపోకుండా అన్ని జామోస్ అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ జామోస్ ని సిరప్ లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎక్కువసేపు సిరప్ లో కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10-15 నిమిషాలు ఉంటే సరిపోతుంది. రెగ్యులర్ గా గులాబ్ జామ్ తో చేసే జామోస్ కంటే కూడా ఈ కోవా తోటి జామోస్ అయితే చాలా బాగుంటాయి. టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ ఎనర్జీ కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీ అందరికి బాగా నచ్చుద్ది. ఒకసారి ట్రై చేసినాక ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ జామోస్ 2-3 రోజులు కూడా స్టోరేజ్ ఉంటుందండి. సిరప్ మటుకు పర్ఫెక్ట్ గా వచ్చింది. వాటర్ గా లేకుండా మరి ఎక్కువ థిక్ గా లేకుండా మనం స్వీట్ షాప్ లో గులాబ్ జామ్ తింటే ఎలా ఉంటుందో అదే విధంగా సేమ్ అంతే టేస్టీ తోటి అంతే బాగా సిరప్ అయితే వచ్చింది. జామోస్ సాఫ్ట్ గా, షుగర్ సిరప్ పర్ఫెక్ట్ గా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.